ఐపీఎల్ మ్యాచ్లను క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేస్తుంటే కొందరు అక్రమాలకు మాత్రం క్యాష్ చేసుకుంటున్నారు. బెట్టింగ్లు నిర్వహిస్తూ డబ్బులను సంపాదించుకుంటున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మైనదేవులపల్లి మైనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న 4 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చాలా మంది అరెస్ట్ చేయడానికి డిఫరెంట్ మీన్స్లో వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి పైసలు పొడగొట్టుకుంటారు, అప్పులు తెచ్చుకోవడం. ఈ పైసలు పొడగొట్టుకున్న వాళ్ళు కొద్దిమంది అఫెండర్స్ కూడా మారిన సందర్భాలు ఉన్నాయి మనకు. అంటే మరి డబ్బు మళ్ళీ ఎట్లా వస్తుంది? దొంగతనాలకు పాల్పడడం, లేకపోతే రాబరీకి పాల్పడతారు, లేకపోతే ఒక బైక్ థెఫ్ట్కి పాల్పడతారు, ఇంకోటి సమాజంలో ఏదో ఒక దానికి వాడు ఆర్థిక నేరం చేయడానికి కూడా ఎంకపోవడం, సైబర్ క్రైమ్. సో ఇవన్నిటి కారణం ఏంటంటే అతను చెడు అలవాట్లు చేసుకోవడం, తద్వారా సంపాదిస్తా పత్తాలాడిన గేమింగ్ యాక్ట్లో పత్తాలు ఎట్లయితే మనము డబ్బులు వస్తాయని ఆశతో వాళ్ళు చేసుకుంటారో, ఆడుతూ ఉంటారు, పొడగొట్టుకుంటూ ఉంటారు, మంగళసూత్రాల కంటే అమ్ముకుంటాం. మీరు ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్ చూసి. కాబట్టి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేసేది, రెగ్యులర్గా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నా కూడా అక్కడక్కడ కొద్దిమంది బుక్కీసు, పంటర్సు వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి క్రికెట్ బెట్టింగ్స్ పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళందరూ